చూస్తున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా అమ్మేస్తున్న ప్రైవేట్ వ్యక్తులకి అని చెప్పి వార్తలు రాశారు. అసలు ఎక్కడ కూడా నిరూపించారు. కానీ ఈ రోజున లూలు మాల్ కోసం గవర్నమెంట్ వ్యవహార జియో పాస్ చేయడాన్ని ఎలా చూస్తారు? అంటే లూలు మాల్ కోసం ఇంత భూమి ఇస్తామని చెప్తున్నారు. మీరు గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఆయన పరిపాలించిన పరిపాలన విధానాన్ని చూశారు. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు గ్రామ సచివాలయాలు కట్టారు. ప్రజలకు ఉపయోగించే పనులు చేశారు ఆయన. ఇప్పుడు ఒక సెంటు భూమి అన్నా సరే, ఇప్పుడు సెంటున్నర భూమి ప్రతి మహిళకి కూడా ఆడబిడ్డ పేరున పెట్టారు. అది ప్రజలకు ఉపయోగించే పని చేశారు. ఇప్పుడు ఏంటి, ప్రైవేట్ కంపెనీలకి దారాదత్తం చేస్తున్నారు. ఉన్న భూములన్నీ లాక్కిని ప్రైవేట్ మీ లాస్ట్ టైము విశాఖపట్నంలో కూడా చూసారా, ఒక కంపెనీకి ఇంకా 99 రూపాయలకి ఎక్కడైనా ఉందండి? ఈ రోజున అంటే వాళ్ళ ఇష్టాసారంగా జరుగుతుంది తప్పించి ప్రజలకి మేము చేస్తాము అనుకునేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఈ ప్రభుత్వం అయితే చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. మేడం, ఇప్పుడు చూస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంపెనీలు ఎటువంటి ఏమీ పెట్టుబడి లేదు, అభివృద్ధి అనేది లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ముందడుగులు వేసుకుంది, పరిపాలన తొలగడుకుంటుంది. సుపరిపాలన అంటే వీళ్ళే చెప్తున్నారు, వాళ్ళే చెప్పడం కాదు, మనం అనుకోవాలి. ఇప్పుడు ప్రజలు అనుకోవాలి నిజంగా పరిపాలన జరుగుతుంది అని. ఎక్కడ జరుగుతుందండి? వీళ్ళు ఏవో ప్రైవేట్ కంపెనీలు దారాదత్తాలు చేయడం ఇవి తప్పించి ఇక్కడ పరిపాలన అనేది ఎక్కడా జరగడం లేదు. ముందు ప్రజలు సుభిక్షంగా ఉంటే నిజంగా రాష్ట్రం యొక్క అభివృద్ధి ముందుకు వెళ్తుంది. ప్రజలు ఎక్కడున్నారండి? ఇస్తానన్న వాళ్ళ కనీస వసతుల్ని వాళ్ళు కల్పించలేకపోతున్నారు. ఏమి ఇచ్చారని వీళ్ళు సుపరిపాలనని ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? నష్టం ఏమి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం అయితే జీరో అండి. ఎందుకంటే ఈ రోజున నిజంగా ఉభయ గోదావరిలోనే కాదు, రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే నేను వెంటనే నేను రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి న్యాయం జరిగేదాకా నేను వెన్నుముక్కగా ఉంటానని చెప్పారు ఆ రోజున. ఈ రోజున అసలు ఏదన్నా జగన్ గారి మీద అబండం వేయడానికి ముందుకు వస్తున్నారు తప్పించి కనీసం ఒక మహిళకు అన్యాయం జరిగితే బయటికి రావట్లేదు. మరి ఈయన రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ప్రభావం ఉంది అనుకోవడానికి అంటే చెప్పడానికి కూడా అది మాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేని వాళ్ళు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారండి వీళ్ళు? చూస్తున్నారు రైతులు పక్కన మాకు గిట్టుబాటు ధర లేదని చెప్పి అడుగుతుంటే ప్రభుత్వ వారి మీద వ్యతిరేకత ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఒక సినిమా టికెట్ పెంచుకోమని జియో పాస్ చేయడం. ఇప్పుడు మరి సినిమా టికెట్లు అంటే వాళ్ళకి లాభాలు చేకూర్చేది కాబట్టి ప్రజలకు పెట్టాలంటే వీళ్ళకి చేతులు రావు. ఇప్పుడు సినిమాకి రేట్లు పెంచారనుకో ఎవరికండి లాభం? ఆ హీరోకి లాభం, వెనకాల ఉన్న డైరెక్టర్స్ లాభం, వాళ్ళకి లాభం, నిర్మాతలకు లాభం తప్పించి ప్రజలకు ఏమన్నా దాంట్లో వచ్చిన లాభం ఏమన్నా ఉందండి? లాభం అంటే ఒక పథకం మేము చెయ్యాలి, అమలు చేయాలి అంటే వాళ్ళు కష్టపడిపోతారు. కానీ సినిమా టికెట్లే కాదు, రేపు రొద్దుట ఇంకా ఏమన్నా పార్కింగ్ టికెట్లు ఇవన్నీ పెంచడానికి వాళ్ళు ఇష్టపడతారు. మీరు చూశారు అమ్మకు వందనం అది చూశారు కదా. ఎన్నో లక్షల మందిని తగ్గించి ఎన్నో లక్షల కుటుంబాలకి అన్యాయం జరిగితే కొన్ని లక్షల కుటుంబాలకి మేము పూర్తిగా దాంట్లో 3 ఆడపిల్లలు ఉంటే ఇచ్చేసామన్నారు. మా జగనన్న ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా వాళ్ళకి ఏదో ఒక పథకం వాళ్ళకి వస్తూనే ఉంది. నిజంగా ఆ రోజున మరి ప్రజలంతా కరోనా టైంలో కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే జగనన్న ప్రతీది ఇంటికి పంపించేవారు. ఈ రోజున ఏముందండి? అన్నీ బాగున్నాయి, పరిస్థితులు బాగున్నాయి, రాష్ట్రంలో అన్నీ బాగున్నాయి, కానీ పరిపాలన అనేది జరగడం లేదు.